నమస్తే పొలిటికల్ వ్యాస్ స్వాగతం. మనతో పాటు జాగృతి పత్రిక పూర్వ సంపాదకులు సీనియర్ జర్నలిస్టు వడ్డీ విజయసారథి గారు ఉన్నారు. సార్, ఈ కులగణన అనేటువంటి అంశం ఒకటి ప్లస్ ఈ ఎస్సీ వర్గీకరణ ఒకటి అంశము దేశవ్యాప్తంగా ఒక బర్నింగ్ పార్లమెంట్లో కూడా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కూడా మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు మేము కులగణన చేస్తామనేటువంటి మాట స్పష్టంగా చెప్పింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పుడు మేనిఫెస్టోలో కూడా ఉన్నది. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఈ కులమ ఆధారిత జనగణన, ఈ సుప్రీంకోర్టులో వచ్చినటువంటి తీర్పు ప్రకారము ఎస్సీలలో వచ్చినటువంటి వర్గీకరణ ఈ సమాజాన్ని ఏ విధంగా ప్రభావితం చేసేటువంటి అవకాశం ఉందంటారు? సమాజాన్ని పెద్దగా ప్రభావితం చేస్తాయని అనుకోను. కొత్తగా అవి తీసుకురాగలిగిన ప్రభావం ఏమి ఉండదు. కానీ రాజకీయ పార్టీల్లో చాలా ఏమంటారు హల్చల్, ఆ రకమైనటువంటి ఒక సంచలనం, ఏదో ఒక జరగబోతోంది అనేటువంటి ఒక దీన్ని తీసుకొచ్చి ఒత్తిడి పెంచి తమ ప్రయోజనాలను సాధింపజేసుకోవాలని కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు. ఇది రాజకీయ వర్గాలకు సంబంధించిన చర్చ, కానీ సామాజికంగా దీని గురించి అంత పెద్ద చర్చ జరుగుతుందని నేను అనుకోను. కానీ కుల గణన జరిగితే వచ్చేటువంటి నష్టం ఏమిటి? భారతీయ జనతా పార్టీ ఏమో కొద్దిగా వ్యతిరేకిస్తున్నట్టుగా కనబడుతుంది. ప్రతిపక్షం ఏమో ఖచ్చితంగా కులగణన జరగాల్సిందే, ఏ కులం ఎంత జనాభా ఉంది, దామాషా ప్రకారం వారికి వనరులు అందాలి అనేటువంటిది ఒక చర్చ. ఏ విధంగా దాన్ని చూడవచ్చు అంటారు? ఇక్కడ మనం గమనించాల్సింది ఏమిటంటే, ఇవాళ భారతదేశంలో కుల వ్యవస్థ లేకపోతే కులాల వారీగా విభజితమైనటువంటి ఈ సమాజం, దీని యొక్క గతి ప్రగతి ఎట్లా ఉండబోతున్నాయి అనేటువంటి విషయాలను చర్చించుకునే సందర్భంలో కేవలం భారతదేశం అనేటువంటి కోణం నుంచే కాకుండా అంతర్జాతీయమైన కోణం నుంచి కూడా చూడాల్సిన అవసరం ఉంది. అదేమిటంటే, ఈ మధ్యకాలంలో హార్వర్డ్ యూనివర్సిటీలో ఒక సంచలనం నడుస్తోంది. అదేమిటంటే, మన దాదాపు గత 200-300 సంవత్సరాలు లేకపోతే ఇంకా ముందు ఉన్నటువంటి మానవ సమాజంలో ఎపార్థీడ్ అనేటువంటి ఒక సమస్య ఉంది. ఎపార్థీడ్ అంటే వర్ణ వివక్ష. అభివృద్ధి చెందిన దేశాలు అనుకునేటువంటి యూరోప్ దేశాలు, అట్లాగే అమెరికా లాంటి దేశాలు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా తాము చాలా తెల్లవాళ్ళము అని చెప్పి గర్వపడుతూ ఉంటారు. ఈ తెల్లవాళ్ళమని గర్వపడుతున్నటువంటి వాళ్ళు ఆఫ్రికాకి చెందినటువంటి నీగ్రోల్ని, అట్లాగే ఆసియా సమాజం నుంచి వచ్చినటువంటి వాళ్ళు కూడా నల్లవారనో లేకపోతే మరో రంగు పేరు పెట్టో చిన్న చూపు చుట్టడం జరుగుతూ ఉన్నది. వాళ్ళని తమకు బానిసలుగా చేసుకునేటువంటి ప్రయత్నాలు కొంతకాలం చేశారు. ఆ బానిసత్వం కొంతకాలం చట్టబద్ధంగా కూడా చెల్లింది. సరే, అప్పుడు అబ్రహం లింకన్ గారు లాంటి వాళ్ళు చేసినటువంటి ప్రయత్నాల వల్ల, లేకపోతే జాన్ కెనడీ గారు చేసినటువంటి ప్రయత్నాల వల్ల, మార్టిన్ లూథర్ కింగ్ లాంటి వాళ్ళు చేసినటువంటి పోరాటాల వల్ల అది అక్కడ తగ్గింది. కానీ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ వర్ణ వివక్ష అనేటువంటి ఒక పెద్ద జబ్బుకి అసలు కారణం హిందూ సమాజంలో ఉన్నటువంటి వర్ణ వ్యవస్థలో ఉన్నది అని ఒక కొత్త సిద్ధాంతం మొదలుపెట్టారు. అవును, ప్రపంచంలో ఎక్కడ లేదో భారతదేశంలో మాత్రమే ఉంది అంటే భారతదేశంలో వాళ్ళ యొక్క రిలీజియన్లో పార్ట్గా, అవును, వారి మత శాస్త్ర గ్రంథాలు చెబుతున్న దానిలో భాగంగా ఈ వర్ణ వివక్ష ఉంది. అది క్రమంగా వాళ్ళ ప్రభావంతో మిగిలిన సమాజాలకి ప్రాకింది. అమెరికాలో కూడా ఇవాళ వర్ణ వివక్ష అనేటువంటిది ఫిజికల్గా ఎన్ఫోర్స్ చేయటం కావచ్చు, లేదా మనసులో గూడు కట్టు నుండి వాళ్ళ యొక్క ప్రవర్తనలో అప్పుడప్పుడు వ్యక్తమవుతూ ఉండేది కావచ్చు. ఇదంతా కూడా భారతదేశం నుంచి వచ్చినటువంటి అగ్రకులాలకు చెందినటువంటి వాళ్ళ నుంచి అంటుతున్నటువంటి జబ్బు అని ఒక కొత్త సిద్ధాంతం మొదలుపెట్టి, మొత్తం మీద ఏంటంటే, ఈ భారతదేశంలో ఉన్నటువంటి సమాజము, మా సమాజంలో ఒక కుల వ్యవస్థ ఉంది, ఎక్కువ తక్కువ భేదభావాలు ఉన్నాయి అని కనుక అంగీకరించినట్టయితే ఈ పాపాన్ని అంతా కూడా మూటగట్టి మన ఖాతాలో ఖర్చు రాసి, అంత క్రితం ఏదో చెప్పారే, కర్బన ఉద్గారాలు పెరిగిపోతున్నాయి, భూమి మీద తాపం పెరిగిపోతుంది, ఉష్ణోగ్రత పెరిగిపోతుంది, కాబట్టి దీనికి మీరు నష్టపరిహారం చెల్లించాలి, జుర్మానా చెల్లించాలి అని ఏ విధంగా అయితే ఈ వర్ధమాన దేశాలని, ఇప్పుడిప్పుడు అభివృద్ధి చెందుతున్న దేశాలని పాశ్చాత్య ప్రపంచం పిండడానికి ప్రయత్నం చేసిందో, అటువంటి ప్రయత్నం చేయడానికి
సూచనలు కనిపిస్తున్నాయి. కొత్తగా. సో మనం ఏదైనా ఇక్కడ ఒక విషయాన్ని మాట్లాడుకునేటప్పుడు కేవలం దీనికి పరిమితమైన దృష్టితోనే కాకుండా అంతర్జాతీయ కోణంలో కూడా ఏమి జరగబోతున్నది, మనలో లేని పాపాలను ఏ విధంగా మన మీద రుద్ది మన మీద ఎక్కి వాళ్ళ పెత్తనం చేద్దాం అనుకుంటున్నారు అనే విషయాన్ని కూడా గమనించుకోవాల్సి ఉంది. ఓకే, ఇప్పుడు దీని వెనక అంత పెద్ద కుట్ర ఉందంటారా భారతదేశంలో? అంటే ఇక్కడ జరిగే ప్రతి మూవ్లో, అంటే ప్రతి చిన్న ఎత్తుగడలోనూ అది ఉందని నేను చెప్పను. ఓకే, కానీ ఆ ఎత్తుగడతో ఆ దృష్టితో ఇక్కడ ఎత్తుగడలను అమలు చేసే వాళ్ళ సంఖ్య తక్కువేమీ లేదు. అంటే ఆ ప్రభావం ఖచ్చితంగా ఉంటుందంటారు. ఇవాళ ఈ కాంగ్రెస్ లాంటి సంస్థలు చేస్తున్నటువంటి వాటి వెనకాల ఎవరో అక్కడ ట్యూషన్ చెప్పకుండా వీళ్ళు అమాయకంగా ప్రజల సమస్యల యొక్క పరిష్కారం కోసమే ఈ ప్రయత్నం చేస్తున్నారని అనుకోవాల్సిన అవసరం లేదు.